హాయ్ వన్, వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత నాగమణీంద్ర అండి, అలాగే తెలుగు ఫ్యాకల్టీ. మరి ఇక్కడ డిఎస్సికి సంబంధించి మన తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు ఒక పుస్తకాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. మరి ఆ పుస్తకం ఎలా ఉంది, దానికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఎవరు కూడా ఇక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ పుస్తకం అనేది చాలా బాగుంది, అది ఎలా రూపొందించారు, దాని వే ఆఫ్ ఏ విధంగా ఉంది అనేటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఈ వీడియోలో మీకు క్లియర్గా కూడా చెప్పడం అనేది జరుగుతుందండి. మరి ఇక్కడ ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటూ డిఎస్సి ఎస్జిటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు రిలీజ్ అయితే చేయడం జరిగిందండి. సార్ మరి ఈ పుస్తకాలు ఎక్కడైనా దొరుకుతాయా సార్ అంటే, మరి ఎక్కడైతే కొన్ని ప్రముఖమైన బుక్ స్టాల్స్లో ఉంటాయో మరి ఆ ప్రముఖమైన బుక్ స్టాల్స్లో ఈ పుస్తకాలు అనేవి లభించడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సార్ అన్ని ఏరియాస్లో లభిస్తాయా అని అడిగితే మాత్రం అది సమాధానం అయితే చెప్పలేమండి. ఎందుకంటే అకాడమీ పుస్తకాలు అన్నప్పుడు ఎక్కువ దీంట్లో ఎవరికి కూడా ఇన్కమ్ అనేది ఉండదు కాబట్టి కొంతమంది తెప్పించవచ్చు, కొన్ని బుక్ స్టాల్స్ తెప్పించకపోవచ్చు అండి. అండ్ ఇంకోటి ఏంటి సార్ అంటే, ఈ బుక్ వచ్చేసి ఏదో 10,000 కాపీలు లేదా 20,000 కాపీలు అయితే ప్రభుత్వం అయితే ముద్రించలేదండి. జస్ట్ కేవలం 3,000 కాపీలు మాత్రమే ముద్రించడం జరిగింది. 5 లక్షల మంది అభ్యర్థుల్లో దాదాపు 4 లక్షల మంది అభ్యర్థులు ఉంటే మరి ఈ 4 లక్షల అభ్యర్థుల మందికి 3,000 పుస్తకాలు అనేవి చాలా తక్కువ అండి. బట్ అకాడమీ వాళ్ళైతే ఇవి మాత్రమే 3,000 పుస్తకాలు మాత్రమే ప్రింట్ చేయడం అయితే జరిగిందండి. మరి ఈ పుస్తకంలో సిలబస్ అనేది ఎలా రూపొందించారు సార్ అని పరిశీలించుకుంటే, మరి ఈ పుస్తకం అనేది సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ఎస్జిటికి సంబంధించి మనకు 8 మార్కులు అనేది ఈ సైకాలజీ ఉంటుందండి. మరి ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం సంబంధించినటువంటి ఆ 8 మార్కులకు సంబంధించిన ఈ సిలబస్ మనకు 12వ తేదీ 2వ నెల 2024 అంటే ఫిబ్రవరి 12వ తేదీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి సిలబస్కి అనుగుణంగా తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు ఈ పుస్తకాన్ని అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు, రిలీజ్ చేశారండి. మీరు పరిశీలించుకోవచ్చు, కావాలంటే ఒకవాడు ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు. అండ్ విశేషసూచిక కూడా ఇచ్చాడండి. ఫస్ట్ ఇక్కడ మనం పరిశీలించుకుంటే శిశు వికాసం, పెరుగుదల మరియు అభివృద్ధి, భావన మరియు స్వభావం ఇచ్చాడు. మరి వైయక్తిక భేదాలు, అభ్యసనం, తర్వాత మూర్తిమత్వం. మరి ఇందులో చిన్న చిన్న టాపిక్స్ ఏమున్నాయో అవి కూడా ఇక్కడ క్లియర్గా పెట్టాడండి. మరి విశేషసూచిక అనే పరిశీలించుకుంటే, మరి శిశువు యొక్క వికాసం, వైయక్తిక భేదాలు, అభ్యసనం, మూర్తిమత్వం. తర్వాత నమూనా ప్రశ్నాపత్రం 1 అని ఇచ్చాడు. అలాగే నమూనా ప్రశ్నాపత్రం 2 అని కూడా ఇచ్చాడంటే మోడల్ పేపర్స్ అనేవి ఎంసీక్యూ అనే వేలో మనకి ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం కూడా జరిగిందండి క్లియర్గా. మరి ఇక్కడ ఫస్ట్ చాప్టర్ పరిశీలించుకుంటే ఇక్కడ శిశువు యొక్క వికాసం అన్నాడండి. మరి శిశువు యొక్క వికాసంలో ఇందులో పెరుగుదల, వికాసం, పరిపక్వత, మరి దానికి సంబంధించినటువంటి సమ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. మరి అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ అభ్యాసం దానికి సంబంధించిన ఏమైతే ఉంటుందో ఆ టాపిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ని కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రాక్టీస్ బిట్స్ అనేవి చాలా బాగున్నాయి సార్, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్స్ అనేవి లో స్టాండర్డ్లో అయితే లేకుండా కొద్దిగా మంచి క్వాలిటీతోనే, నాణ్యతతోనే ఈ ప్రశ్నలను కూడా మనకు రూపొందించడం అనేది జరిగిందండి. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా అలాగే ఉన్నాయి. మీకు కావాలంటే ఇక్కడ స్క్రీన్ పైన మీకు గమనిస్తూ ఉంది, మీరు కావాలంటే పరిశీలించవచ్చు. క్వశ్చన్స్ అన్నీ కూడా మంచి నాణ్యతతోనే రూపొందించారండి. మరి అదే విధంగానే వైయక్తిక భేదాలంటూ మనకు 2వ చాప్టర్ ఇచ్చాడు. మరి దాని వెనకాల మళ్ళీ అభ్యసనం ఇచ్చాడు. మళ్ళీ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ప్రతి టాపిక్ వెనకాల అండి. సబ్ టాపిక్ అయినా సరే ఆ సబ్ టాపిక్ వెనకాల కూడా మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ అనేవి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందండి. మరి ఇక్కడ అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలంటూ మనకు ఒక చార్ట్ రూపంలో చాలా క్లియర్గా అండి, చాలా అంటే చాలా క్లియర్గా మీకు రూపొందించడం కూడా జరిగిందండి. చాలా అత్యద్భుతంగా ఉంది. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే అభ్యసన సిద్ధాంతాలను ఇచ్చాడు. ఇందులో అభ్యసన సిద్ధాంతము, దాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు, మరి ఆ సిద్ధాంతానికి గల మారుపేరు ఏముంది, అలాగే ఆ సిద్ధాంతాన్ని గుర్తుపెట్టడానికి మనకు అప్లికేషన్ బిట్స్ చేయడానికి క్లూ ఏ విధంగా అనేది కూడా మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు సార్. బుక్ అనేది చాలా అత్యద్భుతంగా ఉందండి. ఎందుకంటే ఎక్కడైనా మీకు ఈ పుస్తకం అనేది మీకు ఎక్కడైనా అవైలబుల్ ఉంటే తీసుకోండి. లేదు సార్ మాకు అవైలబుల్లో లేదు అనుకున్నా కూడా మన నెంబర్ కాల్ చేసినా కూడా మన వాళ్ళు కూడా పంపిస్తారండి. 6300878497 అనే నెంబర్ కూడా కాల్ చేయండి. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే, ఈ పుస్తకంతో పాటు మనం కూడా ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసామండి. ఓన్లీ బిట్ బ్యాంక్ మనం రిలీజ్ చేసిన పుస్తకం వచ్చేసి ఆ పుస్తకం కాస్ట్ ఎంత సార్ అంటే జస్ట్ అది మీకు 200 రూపీస్ పడుతుందండి. మనము జస్ట్ ఆ పుస్తకాన్ని 140 రూపీస్ మాత్రమే మీకు డైరెక్ట్ ఇంటికే పంపిస్తున్నామండి. ఒకవేళ కావాలంటే ఆ పుస్తకం కావాలన్నా కూడా తీసుకోండి. ఆ పుస్తకం కాస్ట్ ఎంత సార్ అంటే మన పబ్లికేషన్ ద్వారా రిలీజ్ అయిన పుస్తకం కాస్ట్ వచ్చేసి 140 రూపీస్ అండి. అది మీకు దాంతోపాటు ఇంకా ఏమేమి చేస్తారంటే
ఎస్జిటికి సంబంధించి ఆల్ మెథడ్స్ అండి, అంటే ట్రై మెథడ్, తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్ ఆ పుస్తకాన్ని కూడా రిలీజ్ చేసాం. అలాగే తెలుగు మెథడాలజీ, తెలుగు కంటెంట్ అండ్ వ్యాకరణ పుస్తకాలను కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. మరి కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి. నెంబర్ కాల్ చేసి సో మీకు ఏ పుస్తకం కావాల్సినా కూడా ఆర్డర్ అయితే చేసుకోండి సార్. ఇది దానికి సంబంధించి మరి ఇంకా పరిశీలించుకుంటే మరి ప్రతి టాపిక్ కనుక మనం చెప్పుకున్నాం కదా సార్, ఇందులో ఇంకా ప్రత్యేకత ఏంటంటే సీటెట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అనేది జరిగిందండి. సో చాలా హైలీ స్టాండర్డ్లో మనకు ఈ పుస్తకాన్ని రూపొందించడం అయితే జరిగిందండి. మరి ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి. సో సైకాలజీ సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసామంటే ఆ సిలబస్ను దృష్టిలో పెట్టుకొని మరి తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు ఎంతో ప్రామాణికంగా విడుదల చేశారండి. ఈ పుస్తకం అనేది మీకు మ్యాటర్ ఉంది, అలాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయండి. మరి మ్యాటర్ చాలా తక్కువ ఉంటుందా, ఒక పేజీలో ఉంటుందా అంటే మ్యాటర్ అనేది ఒక పేజీ అలా ఏం లేదండి. మ్యాటర్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. సో అలాగే ప్రాక్టీస్ బిట్స్ని కూడా ఇచ్చాడండి. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ ప్రాక్టీస్ బిట్స్ ఏమో, ఓన్లీ మ్యాటర్ ఏమో అనేసి సో రెండిటికి కూడా సమ ప్రాధాన్యత ఇచ్చేసి ప్రాక్టీస్ బిట్స్ ప్లస్ మ్యాటర్ రెండు కూడా ఇందులో పెట్టి రూపొందించడం అనేది జరిగిందండి. సో ఇది ఆ పుస్తకం సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ అండి. ఒకవేళ ఎవరికైనా కావాల్సింటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి 63008784.